హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? చల్లగా సాయంత్రం పూట వేడి వేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా. అందుకే నేను నిన్న నైట్ ఉడకబెట్టిన నానబెట్టుకున్న చెన్నా ఉంది. సో దాంతో ఏదన్నా చాట్ చేసుకుందాం అనేసి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా. సో వీడియో ఎందుకు తీయకూడదు అనేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఏం లేదండి, ముందుగా నిన్న నైట్ నానబెట్టుకున్నా అని చెప్పాను కదా, దాన్ని కాస్త కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చాను. ఇలా వేలుతో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే అది ఇలా మెదిగినట్టుగా అయిపోవాలి. అంతవరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన ఉంచుకోండి. అయిపోయిందా? ఇప్పుడు ఒక బౌల్లో ఆ కాబూలి చెన్నా అంతా తీసి వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, చివరిగా కొత్తిమీర వేసుకోండి. వేసుకున్నారా? ఆ తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం ఉప్పు అలా వేసుకోండి. అది చల్లిన తర్వాత చాట్ మసాలా, ధనియాల పొడి, కొంచెం కారం, కుదిరితే పైనుంచి మిరియాల పొడి కూడా చల్లుకోండి. ఆ రుచి చాలా బాగుంటుంది. అక్కడక్కడ నములుతున్నప్పుడు కారం కారంగా, ఘాటుగా చాలా బాగుంటుంది. లేదు అని అంటే పైనుంచి చాట్ మసాలా వేసుకోండి. ఈ రెండు మీ ఆప్షన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం లేకపోతే ఎలా? ఏ చాట్ అయినా సరే పైనుంచి నిమ్మరసం చల్లితే ఆ రుచి వేరు కదా. సో నేనైతే ఆ నిమ్మరసంని మిస్ అవ్వద్దు అనేసి ఒక 2-3 డ్రాప్స్ ఇలా పైనుంచి చల్లుకున్నాను. ట్రస్ట్ మీ గైస్, ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని సాయంత్రం. కుదిరితే యాజ్ ఎర్లీ యాజ్ ఈ రెసిపీని ట్రై చేయడానికి చూడండి. నేనైతే నా ఈవినింగ్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను విత్ ఎ కప్ ఆఫ్ కాఫీ. సూపర్బ్ అండ్ డెడ్లీ కాంబినేషన్ కదా. ఈ వ్లాగ్, ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి ఈ రెసిపీని నాకు కమెంట్లో చెప్పండి. మరి నెక్స్ట్ టైం ఇంకొక మంచి వ్లాగ్తో, ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, టేక్ కేర్, హ్యాపీ ఈవినింగ్ అండ్ హ్యాపీ మకర్ సంక్రాంతి. అండ్ ఇవాళ లాస్ట్ కదా కనుమ. అందరూ నాన్ వెజ్తో ఎంజాయ్ చేయండి. బాయ్.